హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్స్. ఈరోజు నేను మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ ఎంత ఈజీగా టేస్టీగా సింపుల్గా అయిపోయే కార్న్ చీజ్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఇది క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటూ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొంచెం క్యారెట్ తురుము, ఒక ఆనియన్, కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు హాఫ్ కప్పు పన్నీర్ తురుము వేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ కప్పు బాయిల్ చేసిన స్వీట్ కార్న్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ని తీసుకుని వెన్నని అప్లై చేసుకోవాలి ఒక సైడు. మీ దగ్గర వెన్న లేకపోతే నెయ్యి అయినా రాసుకోవచ్చు. మీ దగ్గర ఏ బ్రెడ్ ఉంటే ఆ బ్రెడ్ని తీసుకోండి. బ్రౌన్ బ్రెడ్ కానీ, మిల్క్ బ్రెడ్ కానీ, శాండ్విచ్ బ్రెడ్ కానీ శాండ్విచ్లోకి ఎప్పుడైనా శాండ్విచ్ బ్రెడ్ అనేది టేస్ట్గా ఉంటుంది. ఒకవేళ శాండ్విచ్ బ్రెడ్ దొరికితే మీకు శాండ్విచ్ బ్రెడ్ తీసుకోండి. ఇలా వెన్న అప్లై చేసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు చీజ్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో బ్రెడ్ని తీసుకుని వన్ సైడ్ వెన్నను అప్లై చేసుకుని చీజ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని హీట్ చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసుకున్న శాండ్విచ్ని పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి రెండు వైపులా ఒక 1 మినిట్ కాల్చుకోవాలి. ఇలా నెయ్యి వేసాక ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయటం వల్ల బ్రెడ్ అనేది విడిపోకుండా ఉంటుంది. ఇలా 2 సైడ్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే కార్న్ చీజ్ శాండ్విచ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.